ముస్లిం కంట్రీ బాయ్ మా మీద వచ్చి కొడుతున్నారేంటి, అది కూడా రంజాన్ టైంలో అని. ఒక్కడికైనా దమ్ముందా ఇరాన్ మీద వెళ్ళి బాంబు వేయడానికి? సో ఎంత లేదన్నా ముస్లిం బాయ్ ఉంటుంది కదా సార్. ఉంటుంది. సో బట్ హెజ్బుల్లా కూర్చుంటుంది లెబనాన్లో. హెజ్బుల్లా ఒక టెర్రరిస్ట్ గ్రూప్. లెబనాన్ ఒక దేశం, క్రిస్టియన్ నేషన్ ఉండే, అది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్ అయిపోయింది. ఎవరి దగ్గర ఆయుధాలు జల్దీ అయిపోతుంది. అమెరికా దగ్గర అయిపోతుంది, ఫినిష్ అయిపోతుందా స్టాక్. ఇజ్రాయెల్ దగ్గర స్టాక్ ఫినిష్ అయిపోతుందా, ఇరాన్ దగ్గర అయిపోతుంది. మీరు అమెరికా దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చింది మీకే పనికి రావట్లేదు. ట్రంప్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మేము మా నేవీని పెట్టబోతున్నాం అక్కడ, నథింగ్ విల్ స్టాప్. వీళ్ళకి ఇప్పుడు అమెరికా ఏమంటారు, మేము మీకు సహాయం ఇస్తాం, ఈ విల్ గివ్ యూ పొలిటికల్ రికగ్నిషన్. మీరు పని చేయండి, ఇరాన్ మీద దాడి చేయండి. ఇరాన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, ఇరాన్లో ఉన్న పవర్ స్టేషన్స్, ఇరాన్లో ఉన్న ఏ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ వీళ్ళ రెవల్యూషనరీ గార్డ్, వాళ్ళని కొట్టండి. కొట్లాడితే పోరాడితేనే గవర్నమెంట్ మారుతుంది. ఆన్ గ్రౌండ్ ఫైటింగ్ ఇస్ ఇంపార్టెంట్. దానికి అమెరికన్స్ భయపడతారు. ఇజ్రాయెల్ వచ్చి అన్నారు వాళ్ళు న్యూక్లియర్ తయారు చేస్తున్నారు, అంతే సంగతి, నీది కూడా పోతుంది, నాది కూడా పోతుంది. యుద్ధం మొదలు పెట్టడం చాలా ఈజీ, యుద్ధం ఆపడం అనేది చాలా డిఫికల్ట్. ఇరానియన్ రెజ్యూమ్ సరెండర్ చేస్తారా? ఈ ముల్లాలన్నీ రష్యాకు ఎక్కడెక్కడ పారిపోతారా? ఇరానియన్ నేషనల్ రెవల్యూషనరీ గార్డ్స్ ని మొత్తం డిస్బాండ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతారా, లేకపోతే పారిపోతారా? కిమ్ జాంగ్ ఉన్ మీద ఎందుకు చేయబెట్టట్లేదు ట్రంప్? ఎందుకు వాయిదాలు పంపిస్తే, ఎందుకు థ్రెటన్ చేయట్లేదు? పిచ్చోన్ చేతులు రాయిలాగా అయిపోతుంది. ఎక్కడ కొడతారో తెలియదు. హిరోషిమా గుర్తుందా, నాగసాకి గుర్తుందా, చెర్నోబిల్ గుర్తుందా, ఫుకుషిమా గుర్తుందా? గుర్తుపెట్టు. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ టు యు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అందరూ హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటాను, తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ప్రపంచ దేశాల్లో దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. అసలు ఆ యుద్ధం ఎందుకు మొదలైంది, దాని మూలాలు ఎక్కడున్నాయి, అసలు యుద్ధం వరకు వచ్చిందంటే ఎన్నిసార్లు చర్చలు విఫలమై ఉంటాయి. సో ఇప్పుడు ఈ యుద్ధంలో ఇబ్బంది పడుతున్న దేశాలేవి, వీటన్నిటి గురించి మనం సురేష్ కొచ్చిటిల్ గారితో ఆల్రెడీ పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఇప్పుడు హోలీ తర్వాత ఈరోజు ఈ ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఏ దేశం ఎంత గాయపడింది, ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం జరిగింది, అసలు ఇది ఇంకా ఎన్ని రోజులు ఇది ఇంకా కొనసాగబోతుంది, దీనివల్ల మనకేమన్నా ఇబ్బంది, మన భారతదేశానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఆయిల్ పరంగా, గోల్డ్, సిల్వర్, కాపర్, ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెట్, వీటిపైన ఇంకేమైనా ప్రభావం పడబోతుందా, వీటన్నిటి గురించి ఇవాళ మనం కూలంకుశంగా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం. అనదర్ డే విత్ యూ అబౌట్ మొన్న జరిగిన మీతో హోలీకి ముందు రోజు జరిగిన డిస్కషన్లో అసలు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎవరు ఎలా హతమార్చబడ్డారు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఏంటి అని తెలుసుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు అసలు వార్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది సార్? మనం ఈ వార్ శనివారం మొదలైంది. ఓకే. సో టెక్నికలీ ఇవాళ 6వ రోజు. ఇప్పుడు దాకా ఇరాన్ వాళ్ళ మిసైల్ కానీ వాళ్ళ డ్రోన్ని ఆపట్లేదు. ఓకే. ఇవాళ మనం మాట్లాడుతున్న 2 గంటల సేపు ముందు అజర్బైజాన్ మీద ఒక మిసైల్ పంపించారు, డ్రోన్ పంపించారు, అటాక్ చేసి. ఓకే. అజర్బైజాన్ నాకు అర్థం కావట్లేదు అజర్బైజాన్తో ఏం ప్రాబ్లం ఉందని. అక్కడ కూడా వీళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉందో డౌట్ వస్తుంది నాకు ఒకటి. ఆర్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ అక్కడి నుంచి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అక్కడి నుంచి వాడుకుంటున్నారో, ఆ రన్వే నుంచి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ వాడుకుంటున్నారా అని డౌట్ వస్తుంది. దానికోసం బహుశా ఉండొచ్చు, లేకుంటే ఎందుకు ఫైర్ చేయాలి అక్కడ. ఒకటోవైపు ఇంకా నిన్న టర్కీ వైపు ఒకటి ఫైర్ చేశారు, తుర్కీ వైపు. అక్కడ ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, దాని మీద ఫైర్ చేశారు. ఓకే. దానికన్నా మనం చూసాం సౌదీ అరేబియా మీద ఫైర్ చేశారు, వాళ్ళ ఎంబసీ మీద. నిన్న దుబాయ్లో ఉన్న యుఏఈలో ఉన్న వాళ్ళ అమెరికన్ ఎంబసీ మీద ఫైర్ చేశారు. దానికన్నా ముందు దుబాయ్ షాపింగ్ అక్కడ ఏరియాస్లో, దట్ ఈస్ స్పెసిఫిక్లీ దుబాయ్ ఎయిర్పోర్ట్ పక్కన కూడా ఫైర్ చేశారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద. ఓకే. పామ్ జుమేరా మీద డ్రోన్ అటాక్ చేశారు. అరామ్కో పైన కూడా చేశారు. అరామ్కో సౌదీ అరేబియాలో ఉన్న రిఫైనరీ మీద చేశారు. ఇక్కడ ఖత్తర్ మీద చేశారు. మనామాలో ఉన్న, బహ్రెయిన్లో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ మీద దాడి చేశారు. కువైత్ మీద దాడి చేశారు. ప్రతి చోట ఇరాన్ దాడి చేస్తున్నారు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ఎందుకంటే గల్ఫ్ స్టేట్స్ ఏమనుకున్నారంటే ఈ యుద్ధం మాకు సంబంధం లేదు, ఈ యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ నడిమిట్లో ఉందనుకున్నారు. కానీ ఇరాన్ ఏం చేశారంటే వీళ్ళందరినీ గుంజుకున్నారు ఈ వార్లో, యుద్ధంలో. రండి మీరు కూడా రండి, మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వండి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకటి వీళ్ళ ఎకానమీని డెస్ట్రాయ్ చేస్తున్నారు ఇరాన్, చాలా క్లియర్ అది. ఎందుకంటే మేము మునిగిపోతున్నాం, మిమ్మల్ని కూడా తీసుకొని మునుగుతాం మేమని చెప్పి. సపరేట్గా తీసుకుందాం, సౌదీ అరేబియా మెయిన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, వాళ్ళకి ఇంకేం లేదు ఎక్కువ. ఆ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని అరామ్కో రిఫైనరీ కొట్టిన తర్వాత వాళ్ళది డెఫినెట్గా అక్కడ ఒక లాస్ వస్తుంది.
వాళ్ళు అమ్మలేకపోతారు, క్రూడ్ ఆయిల్ కానివ్వండి మిగతా ఏదైనా. చిన్నదే కదా సార్, చిన్నపాటి విధ్వంసం కదా అక్కడ జరిగింది అరామ్కోలో, లేకపోతే పెద్దగా జరిగింది? జరిగింది కానీ దట్ ఈస్ ఇనఫ్ సైకలాజికల్గా. ఓకే. అంటే మా రిఫైనరీ మీద వచ్చి కొట్టారు, అఫ్ కోర్స్ సర్టన్ పార్ట్ కాట్ ఫైర్, జరిగింది, నష్టం జరగాల్సింది జరిగింది. ఓకే. కానీ అది కాదు మెయిన్ పాయింట్ ఇస్ సైకలాజికల్గా కొట్టారు సౌదీ అరేబియా. అరే మేము మీ తోడు ఉంటాం, ఇప్పుడు ముస్లిం కంట్రీస్ బాయ్ మా మీద వచ్చి కొడుతున్నారేంటి, అది కూడా రంజాన్ టైంలో అని. ఇది ఉన్నప్పుడు అటువైపు దుబాయ్ మీద కొట్టారు. అక్కడ మీరు అడగొచ్చు ఎయిర్ ఫోర్స్ బేస్ ఎక్కడ లేదు కదా మా దగ్గర, అట్లీస్ట్ దుబాయ్లో లేదు. కానీ ఎందుకు కొట్టారు? ఎందుకంటే దుబాయ్ మెయిన్ స్టేట్ టూరిజం, వాళ్ళు డబ్బులు సంపాదించేది మొత్తం టూరిజం నుంచి. అవును సార్. ఆ టూరిజంని కొట్టాలంటే ఏం చేయాలి? ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, ఓకే, వాళ్ళ హోటల్స్ మీద కొట్టారు, ఇంకోటి పామ్ జుబరియా మీద కొట్టారు. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియాస్, హోటల్ ఏరియాస్. దాని మీద ఎందుకు దాడి చేశారు? అక్కడి నుంచి ఉన్న టూరిస్టులు అందరూ పారిపోతారు. చాలా క్లియర్ అన్నమాట. సో యుఏఈ ఏం చేశారు? యుఏఈ క్రౌన్ ప్రిన్స్ అల్ నహాన్ వీళ్ళందరూ కలిసి మొన్న దుబాయ్ షాపింగ్ మాల్కి వచ్చారు. బయటికి వచ్చి అందరితో తిరిగి మేము సేఫే, మీరు కూడా రావచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్. దట్ ఇస్ ద రియల్ మార్కెటింగ్ టూల్. ట్రూ సార్, ట్రూ. మెచ్చుకోవాలి. అది కాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే మన దగ్గర యుఏఈలో ఏ టూరిస్ట్ అన్న ఏ దేశం నుంచినా వచ్చి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు 3 రోజులకి వచ్చి ఉంటారు, 4 రోజులకి వచ్చి ఉంటారు, దాని తర్వాత వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయింది. వాళ్ళు ఉండేదాకా, వాళ్ళు వెళ్ళేదాకా, వాళ్ళ ఫ్లైట్ రెడీ అయ్యేదాకా వాళ్ళ ఖర్చు అంతా మేము చూసుకుంటాం. వాళ్ళ స్టే ఖర్చు, ఫుడ్ ఎంత. చాలా గొప్ప విషయం సార్ ఇది. దుబాయ్ మన దగ్గర ఇండిగో ఒక శాండ్విచ్, ఒక టెట్రా ప్యాక్ జ్యూస్ ఇస్తారు అంతే. నేను ఎయిర్పోర్ట్లో పడుకోమంటారు సీట్లో. అది కాదు ఇక్కడ. అఫ్కోర్స్ మీరు చెప్పొచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు, విపరీతమైన డబ్బులు ఉంది దానికి వచ్చి, కానీ ఇనిషియేటివ్ కూడా యాజ్ అ టూరిస్ట్ డెస్టినేషన్ యూస్. ఎందుకంటే ద దుబాయ్ ఎయిర్పోర్ట్ 97 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తారు ప్రతి సంవత్సరం. 97 మిలియన్ కంపేర్ టు వీఆర్ ఇన్ ద సబ్ 25 బ్రాకెట్ ఇన్ హైదరాబాద్. బహుశా ఒక 15-16 బిలియన్ ఉండొచ్చు మన దగ్గర, అది కూడా చాలా ఎక్కువ. ఏది శంషాబాద్. ఇప్పుడు ఆలోచించండి, ఇట్ ఇస్ అ హబ్, టూరిజం హబ్. అక్కడి నుంచి ప్రతి చోట నుంచి ఎమిరేట్స్ కానీ, ఫ్లై దుబాయ్ కానీ, మిగతా ఎయిర్లైన్స్లో ఇండిగో, ఎయిర్ ఇండియా అందరూ వచ్చి అక్కడ ఆగి అక్కడి నుంచి మిగతా డెస్టినేషన్స్కి వెళ్తారు. సో ఇట్స్ ట్రాన్సిట్ పాయింట్ సార్. ఆ ట్రాన్సిట్ పాయింట్ కొట్టారు. ఏమవుతుంది? ఇక్కడ ఒక్కటే కాదు ఇంపాక్ట్, ఆ దేశాలు కూడా ఇంపాక్ట్ అయింది. ఎక్కడెక్కడికి మీరు వెళ్తున్నారో అక్కడ వెళ్ళే ఎయిర్లైన్స్ కూడా ఇంపాక్ట్ అయింది. అన్ని ఎమిరేట్స్ కావాలని లేదు కదా, అన్ని ఫ్లై దుబాయ్ కావాలని లేదు, దాంట్లో మిగతా ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారు. ప్యాసింజర్స్ సఫర్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఒక చోటు నుంచి ఒక చోటుకి. కొంతమందికి పర్సనల్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి, ఎవరో చనిపోయి ఉంటారు ఇంట్లో. ట్రూ సార్. కొంతమందికి పెళ్ళిళ్ళు ఉంటాయి, దానికి వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం కోసం వెళ్తున్నారు, కొంతమంది వీసా ఎక్స్పైర్ అయిపోయింది, వాళ్ళు రిటర్న్ రావాల్సిన ఇండియాకి. అందరూ ఒకటే సిచ్యువేషన్లో వచ్చేసారు. ట్రాన్సిట్ పాయింట్ అంటే చాలా కీలకమైన పాయింట్ సార్. మనం రీసెంట్లీ మనం ఇండిగో ఎయిర్వేస్కి సంబంధించిన ఇష్యూ కూడా చూసాం. అసలు వేలాది మంది అసలు ఇరుక్కుపోయారు. కరెక్ట్. సో దట్ ఈస్ వెరీ స్మార్ట్ మూవ్ బై ఇరాన్. అంటే స్మార్ట్ మూవ్ అంటే మనం డైరెక్ట్లీ మంచి మూవ్ అని చెప్పకూడదు, కానీ వాళ్ళు స్ట్రాటజికల్ ఆలోచించారు. వాళ్ళు ఖతార్ గ్యాస్ మీద కొట్టారు. ఖతార్ వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ ఆపేశారు. యూరోప్ మొత్తం సఫర్ అవుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే యూరోప్లో మ్యాక్సిమం గ్యాస్, రష్యన్ గ్యాస్ ఆపిన తర్వాత వీళ్ళు తీసుకెళ్తున్నంత ఖతార్ నుంచి. నేను ఇప్పుడు మీ దగ్గర వచ్చి న్యూస్ చదువుతున్నాను, రాస్నెట్ అని చెప్పి రష్యన్ ఆయిల్ ఫామ్ ఒకటి ఉంది, వాళ్ళకి ఇండియాలో కూడా నియారా అని చెప్పే కంపెనీలో వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉంది. ఇక్కడ బ్యాన్ చేసి పడేశారు వాళ్ళని. నిన్న యుఎస్ గవర్నమెంట్ ఇది జరిగిన తర్వాత, ఖతారీ గ్యాస్ బంద్ అయిన తర్వాత, రాస్నెట్ జర్మనీలో ఒక యూనిట్ ఉంది వాళ్ళది, అక్కడ కూడా వాళ్ళకి జాయింట్ వెంచర్, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు రష్యన్ గ్యాస్ కొనుక్కో. ఎందుకంటే ఇప్పుడు స్పెయిన్ దగ్గర, ఇటలీ దగ్గర, ఫ్రాన్స్ దగ్గర వీళ్ళందరూ 20-22% వీళ్ళ దగ్గర గ్యాస్ రిజర్వ్స్ ఉన్నారు. 100 కావాల్సింది ఒక 90 అయినా ఉండాలి, 90 కాకుండా 80 అయినా ఉండాలి, 80 పోయి 25కి వచ్చేసారు. దట్ ఈస్ ఆల్ దే హ్యావ్ స్టాక్. సో ఇంకా ఒక వారం 2 వారాల్లో మొత్తం అయిపోతుంది గ్యాస్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? వింటర్ సీజన్, వాళ్ళకి హీటింగ్ కావాల్సింది అక్కడని ఆ కంట్రీస్లో. మనకంత ప్రాబ్లం లేదు, లేకపోతే ఎల్పిజి ఆగిపోతే కూడా మనం నడిపించుకుంటాం, మనం ప్రాబ్లం లేదు. లేకుంటే సిఎన్జి ఆపేస్తే ఒక ప్రాబ్లం లేదు, నడిపించుకుంటాం మనం. మిగతా సోర్సెస్ ఉన్నాయి కదా, ఎల్ఎన్జి కూడా అంతే సంగతి. కానీ వీళ్ళది ఏం సంగతి? వీళ్ళేం చేస్తారు? మీరు పెద్ద ప్రాబ్లం యూరోప్లో. రష్యా ఏమంటున్నారంటే, మేము రేపు యూరోప్ వచ్చి అడిగితే వాళ్ళకి గ్యాస్ ఇవ్వము,
ఎందుకంటే మేము గ్యాస్ ఇస్తున్నప్పుడు మీ గ్యాస్ మాకు అక్కర్లేదు అని చెప్పి మమ్మల్ని పక్కన పడేసి వెళ్ళిపోయారు వీళ్ళు. మేము ఎప్పుడు మర్చిపోము అది. మమ్మల్ని సహాయం చేశారు ఎవరెవరు, దాంట్లో ఇండియా కూడా ఉంది, చైనా కూడా ఉంది. మేము ప్రాబ్లం ఉన్నప్పుడు మమ్మల్ని హెల్ప్ చేసిన ఈ 2 దేశాలు మా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నారు. అఫ్కోర్స్ మేము డిస్కౌంట్ ఇచ్చాము. వాళ్ళని మేము ఎప్పుడు మర్చిపోము. వాళ్ళకి మేము ఇస్తాం, కానీ యూరోప్ మేము ఇవ్వం. ఎందుకంటే రేపు ఇదంతా సెటిల్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇప్పుడు ఇష్యూ వారం లోపల అంతా ఐదర్ ఇరాన్ ఆపేస్తారు, లేకుంటే అమెరికా వాళ్ళు మొత్తం కొట్టేస్తారు. ఆ సిచ్యువేషన్ అన్నీ నార్మల్ అయిపోయినప్పుడు వీళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చి మీ గ్యాస్ అక్కర్లేదు అంటారు. ఆబ్వియస్లీ సార్. వై షుడ్ గివ్ ఇట్ దమ్ అన్నారు పుటిన్ ఇవాళ. లాజికల్, అది చాలా లాజికల్. ఈ యుద్ధం కూడా అందరి ట్రూ కలర్స్ని బయటపెడుతుంది సార్ కదా. కరెక్ట్. మీరు చూస్తున్నారు ఇప్పుడు సౌదీ అరేబియా మీద దాడి చేసినా కానీ, యుఏఈ మీద దాడి చేసినా కానీ, కువైత్ మీద దాడి చేసినా కానీ, ఖతార్ మీద దాడి, వీళ్ళందరూ ఆయుధాలు కొనుక్కొని పెట్టుకున్నారు. కోట్లు F-35లు అది ఇది ఏం చేస్తున్నారు? ఒక్కడికైనా దమ్ముందా ఇరాన్ మీద వెళ్ళి బాంబు వేయడానికి? ఆ పని ఇజ్రాయెల్ చేయాలి, అమెరికా చేయాలి, మేము చేయము. వెయిట్ చేస్తున్నారు కూడా వాళ్ళు చేసేదాకా. ఎందుకంటే వీళ్ళు ఒక ముస్లిం కంట్రీ ఇంకో ముస్లిం కంట్రీ మీద దాడి చేస్తున్నాం అని చెప్పి ఇరాన్ పుకార్లు చెప్తారు. అది భయం ఉంది వీళ్ళకి. పైగా ఇది హోలీ మంత్ ఆఫ్ రంజాన్ కూడా. అది దట్ ఈస్ ద ఎక్స్క్యూజ్ దే విల్ యూస్. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఒక ముస్లిం కంట్రీ ఇంకో ముస్లిం కంట్రీ, ఒక గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న మెంబర్ ఇంకో గల్ఫ్ GCC మెంబర్ మీద దాడి చేశారు. దట్స్ ఇట్. సో ఎంత లేదన్నా ముస్లిం బాయ్ ఉంటుంది కదా సార్. ఉంటుంది. సో బట్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అక్కడున్న ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ఇరాన్ చేస్తే రేపు మా దగ్గర ఆయుధాలు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర కావాల్సింది మిసైల్స్ ఉంటుంది, పేట్రియట్ మిసైల్స్. అంటే ఇటువైపు నుంచి ఒక మిసైల్ కొడితే ఇటువైపు నుంచి వీళ్ళు పేట్రియట్ మిసైల్ పంపిస్తారు, అది ఎయిర్లో క్లాష్ అవుతుంది. డ్రోన్ కూడా అంతే. బట్ మిసైల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, డ్రోన్ స్పీడ్ తక్కువ ఉంటుంది. మిసైల్స్ ఉన్నది ఇరాన్ దగ్గర 3-4 డిఫరెంట్ టైప్స్ మిసైల్స్ ఉన్నాయి. ఒకటి డ్రోన్ ఉంది, షహీద్ డ్రోన్స్, అదే ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా వాడుకుంటున్నారు. దెన్ దెర్ ఇస్ ఫతా 1 అండ్ ఫతా 2 విచ్ ఆర్ సూపర్సోనిక్ మిసైల్స్. ఒకటి హైపర్సోనిక్ మిసైల్. దీని టెక్నాలజీ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ప్రతి మిసైల్ పంపిస్తున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి కౌంటర్ మిసైల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ వైపు ఐరన్ డోమ్ అని వినుంటారు, వాళ్ళ దగ్గర డేవిడ్ స్లింగ్ అని చెప్పి ఇంకోటి ఉంది. అది కాకుండా వాళ్ళ దగ్గర ఆరో అని చెప్పి ఇంకొక టెక్నాలజీ ఉంది. ఒక్కొక్క డిస్టెన్స్లో ట్యాకిల్ చేసుకుంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక మిసైల్ ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే అటువైపు నుంచే కౌంటర్ మిసైల్ ఫైర్ చేయాల్సి వస్తుంది. ఇది రెండు వచ్చి డిస్ట్రాయ్ చేసుకుంటుంది. దీని ఇంటర్సెప్టర్ అంటారు. ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇదేమో మిసైల్ వస్తుంది. మేము ది మిసైల్స్ ఫైర్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను చూడండి, ఇరాన్ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, షహీద్ డ్రోన్స్. అది కాకుండా ఫతే 1, ఫతే 2. ఈ ఫతే 1లో ఒకటి సూపర్సోనిక్ మిసైల్, స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇంకోటి హైపర్సోనిక్ మిసైల్ ఫతా 2. అది ఫైరింగ్ టైంలోనే పెద్దగా మోటార్ ఉంటుంది. ఇట్ ఫైర్స్ ద స్పీడ్ ఆఫ్ 17 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. 17 మాక్. అసలు సూపర్ సోనిక్ అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్ అన్నది 17 మాక్ అంటే 17 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్, MACH. అది డైరెక్ట్ అట్మాస్ఫియర్ కన్నా బయటకు వెళ్ళిపోతుంది, స్ట్రాటోస్ఫియర్కి వెళ్ళి అక్కడ చాలా దూరం ట్రావెల్ అయ్యి ఎక్కడ టార్గెట్ ఎక్కడ ఉందో దానికన్నా 100 kilometers ముందు మళ్ళీ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వస్తుంది. అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇట్ గోస్ రియల్లీ అట్ ఎ వెరీ హై స్పీడ్. ఆ టైంలో ఈ ఫతా మిసైల్ తయారు చేసినప్పుడు దాని డిజైన్ ఎంత బాగుందంటే దాని ముందు ఒక నాజుల్ ఉంటుంది. ఆ నాజుల్ ఏం చేస్తుందంటే అది కంట్రోల్ చేస్తుంది ఫ్లైట్ పాత్ని. తో ఈ ఇంటర్సెప్టర్ ఏమో ఒకటే పాత్లో వస్తుంది. ఇదేం చేస్తుంది, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సడన్లీ రూట్ మార్చుకుంటుంది, జిగ్జాగ్ వెళ్తుంది. ఇట్ కెన్ సీ ద ఇంటర్సెప్టర్ ఇస్ కమింగ్ టువర్డ్స్ ఇట్ అని దాని రాడార్ క్యాల్కులేట్ చేసి ఏం చేస్తుంది, రూట్ మార్చేస్తుంది. దానికోసం మీరు చూసుంటారు ఇజ్రాయెల్లో చాలా మిసైల్స్ మిస్ అయిపోయినాయి. ఓన్లీ బెన్ గ్యూరియన్ ఎయిర్పోర్ట్ మీద పడ్డది, ఇవాళ కూడా పడ్డది ఒకటి. చాలా మంది జెరూసలంలో చనిపోయారు, 10 మంది మొన్న. ఈవెన్ టెలవీవ్ మీద కొట్టారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటేసారి 25 డ్రోన్లు ఫైర్ చేస్తున్నారు, లేకుంటే 10 మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు ఒకటేసారి. సో ఈ ఐరన్ డోమ్ కానీ ఆరో కానీ డేవిడ్ స్లింగ్ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒకటో రెండు మిసైల్స్, ఒకటో రెండో డ్రోన్లు వస్తే ఈజీగా ట్యాకిల్ చేసుకోవచ్చు వాళ్ళు. ఒకటేసారి 5-10 వస్తే ఈ ఆటోమేటిక్ క్యాల్కులేషన్ ఉంటుంది దీనికి, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండదు. అక్కడి నుంచి వస్తుందని ఇక్కడ రాడార్లో కనిపిస్తుంది, అక్కడి నుంచి వస్తుందని ఇమ్మీడియట్లీ వీళ్ళు పంపిస్తారు. సో ఇది కూడా ట్యాకిల్ చేసుకుంటుంది, రాడార్లో చూసుకుంటూ వెళ్తుంది ఎక్కడుంది ఈ మిసైల్ అని చెప్పి. కానీ మీకు ఒకటేసారి 25 పంపించినప్పుడు ఒకటో రెండో మిస్ అయిపోతుంది. అది వచ్చి క్రాష్ అయ్యి కొంతమంది చనిపోతారు. అది ప్రాబ్లం.
సో ఇరాన్ ఏం చేశారంటే ఈ మిసైల్స్ కానీ ఈ 12-day వార్ జరిగింది చూడండి లాస్ట్ జూన్లో, Sir. వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి ఎట్లాంటి మిసైల్స్ వీళ్ళు యూజ్ చేశారు, ఇజ్రాయెల్ ఎట్లా కొట్టారు మమ్మల్ని, ఫైరింగ్ ఎట్లా చేశారు, ఏ ఎక్రాట్ తీసుకొచ్చారు, అమెరికా ఏం చేశారని చెప్పి మొత్తం ఈ 12-day వార్లో మొత్తం తెలిసిపోయింది. ఆఫ్టర్ మ్యాథ్ నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు కూర్చొని వాళ్ళకి లాస్ట్ 8 months టైం వచ్చింది, 8 to 10 months. ఈ 10 monthsలో వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రొడక్షన్ కేపబిలిటీని ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళు ఆల్మోస్ట్ 60,000 డ్రోన్లు తయారు చేసుకున్నారంట. ఓకే. అది కాకుండా మిసైల్స్లో కూడా వాళ్ళ దగ్గర 35,000 మిసైల్స్ ఉందంట. దాంట్లో చాలా మటుకు ఇప్పుడు ఇజ్రాయెల్ యూఎస్ కొడుతున్నారు, వాళ్ళు రెగ్యులర్గా డెస్ట్రాయ్ చేస్తున్నారు. ఇది కాకుండా వీళ్ళు మిసైల్స్ ఎవరికి ఇచ్చారు తర్వాత, దానికన్నా ముందు హమాస్కి ఇచ్చారు, హెజ్బుల్లాకి ఇచ్చారు, ఇటువైపు హూతీలకు ఇచ్చారు. వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కానీ డిఫరెంట్ మిసైల్స్. అది హెజ్బుల్లా దగ్గర ఉన్నది చాలా అడ్వాన్స్ మిసైల్స్ ఇచ్చారు. కానీ హెజ్బుల్లా దగ్గర టెక్నాలజీ వాడడానికి వాళ్ళకి తెలుసు, అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ఇరాన్. హెజ్బుల్లా కూర్చుంటుంది లెబనాన్లో. హెజ్బుల్లాకి టెర్రరిస్ట్ గ్రూప్. మన లెబనాన్ అని కానీ లెబనాన్ కాదు టెర్రరిస్ట్. లెబనాన్ ఒక దేశం, క్రిస్టియన్ నేషన్ ఉండే, అది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో ఉన్న వాళ్ళు, లైక్ ప్రాక్సీ, మనం మీరు పార్ట్ 1లో చెప్పారు మీరు. సో దట్ ఎగ్జాక్ట్లీ, సో దట్ ఈస్ వై లెబనాన్లో, ఇటేమో హూతీలు యమన్లో సేమ్ ప్రాబ్లం. వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి యమన్లో కూర్చున్నారు. ఇక్కడ గాజాలో ప్యాలెస్టీనియన్ అథారిటీ నడిపిస్తున్నారు గవర్నమెంట్, కానీ అక్కడ ఎవరు లేరు, హమాసే నడిపిస్తున్నారని. సేమ్ అగైన్ ముగ్గురికి సపరేట్ మిసైల్స్ పంచిపెట్టారు మంచి రోజుల్లో త్రూ ఈజిప్ట్ మిగతా సోర్సెస్ నుంచి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇరాన్ దగ్గర మిసైల్ తక్కువ పడుతుంది. ఇప్పుడు గేమ్ ఏంటి, మెయిన్ గేమ్ ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఎవరి దగ్గర ఆయుధాలు జల్దీ అయిపోతుంది. అమెరికా దగ్గర ఫినిష్ అయిపోతుందా స్టాక్, ఇజ్రాయెల్ దగ్గర స్టాక్ ఫినిష్ అయిపోతుందా, ఆర్ ఇరాన్ దగ్గర అయిపోతుంది. ఎవరి దగ్గర స్టాక్ లేకుండా పోనీ దివాళి పటాకాలు కొనుక్కొచ్చిన తర్వాత రెండో రోజు ఏం మిగలదు, కొంచెమే ఉంటుంది. వాళ్ళు ఏం కాల్స్తారు, మీరు మీ మీద ఫుల్ ఆ రోజు పడతారు మిగతా వాళ్ళు వచ్చి. అదే జరుగుతుంది. సో ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ ఫస్ట్ వాళ్ళ స్టాక్ పైల్ అంటారు, దాన్ని డెస్ట్రాయ్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. ఓకే. నెక్స్ట్ వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఎంటబడ్డారు. వీళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు చూడండి, ఆ ఫ్యాక్టరీస్ మీద వెళ్ళి బాంబులు చేస్తున్నారు. ఓకే. సో దట్ దే కెనాట్ ప్రొడ్యూస్ మోర్. ఒకటి. మూడోది వీళ్ళు లాంచర్స్ని హిట్ చేస్తున్నారు. డ్రోన్ అంటే మీరు ఎక్కడి నుంచి లాంచ్ చేసుకోవచ్చు, చిన్న రన్వే దాని మీకు, ఇట్ కెన్ జస్ట్ ఫ్లై లైక్ దట్. కానీ మిసైల్కి ఒక లాంచర్ ఉండాలి. అది యూజువల్లీ ఒక ట్రక్ పైన ట్రక్ మౌంటెడ్ ఉంటుంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక యాంగిల్ ఇట్లా తీసుకెళ్ళి దాన్ని కూర్చోబెట్టి ఫైర్ చేయాల్సింది. మీకు మినిమం ఒక 1/2 hour పడుతుంది. మన రిపబ్లిక్ డే పరేడ్ లో చూస్తుంటాం సార్ మనం అలాంటివి. 1/2 hour వాడు పైన చూస్తున్నాడు శాటిలైట్, ఈ లోపు డిటెక్ట్ అయిపోతుంది. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ లో టామ్హాక్ మిసైల్ పంపిస్తాడు. అంటే ఐ థింక్ 5 minutes ఈ లాంచ్ సెటప్ చేసాక వచ్చి కొట్టేస్తారు. నిన్న అదే జరిగింది. చాలా మంది చనిపోయారు నిన్న అక్కడ ఇరాన్ వైపు. ఓకే. ఆల్మోస్ట్ దే లాస్ట్ 15 launchers yesterday. ఓ, అవి కనుక ఫైర్ అయి ఉంటే చాలా వేరేలాగా ఉండేది. కానీ అప్పుడు కూడా ఏం చేస్తారు వీళ్ళు, యూజువలీ కొంచెం ఫారెస్టెడ్ ఏరియా చూసుకుంటారు. ఫారెస్ట్ ఉన్న ఏరియా, అక్కడి నుంచి వీళ్ళు బయటికి తీసుకొస్తారు, లాంచ్ సెటప్ చేస్తారు, లోపల దూరిపోతారు మళ్ళీ. లేకుండా బిల్డింగ్ బయటికి తీసుకొస్తారు, మళ్ళీ లోపల తీసుకెళ్ళిపోతారు. సివిలియన్ పాపులేషన్ ఉంటుంది ఆ బిల్డింగ్స్లో అన్ని. సో వీళ్ళు భయపడతారు, నేను కొడితే సివిలియన్ చనిపోతారు, మళ్ళీ పెద్ద పుకార్ అవుతుంది. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఇరాన్ ఈజ్ యూజింగ్. సో ఇరాన్కి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ గల్ఫ్ నేబర్స్ మీద కూడా వాళ్ళ డామినెన్స్ చూపిస్తున్నారు. మీరు అమెరికా దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చింది మీకే పనికి రావట్లేదు. వాళ్ళు కూడా పేట్రియట్ మిసైల్స్ వాడుతున్నారు అన్ని గల్ఫ్ స్టేట్స్. మీరు ఆన్ యువర్ ఓన్ యూ కుడ్ నాట్ డెవలప్ ఎనీథింగ్. మమ్మల్ని చూడండి, ఎవరు సహాయం లేకుండా మేము డెవలప్ చేసాం, ఎవరు హెల్ప్ లేకుండా మేము చేసాం. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ న్యూక్లియర్ పక్కన పెట్టండి, యురేనియం న్యూక్లియర్ పక్కన పెట్టండి, మిసైల్ టెక్నాలజీలో దే ఆర్ రియలీ అహెడ్ ఇరానియన్స్. అది బహుశా వాళ్ళు చాలా మటుకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ టెక్నాలజీ అండ్ మ్యాన్ పవర్. అది నేర్చుకోవాల్సింది చాలా మటుకు దేశాలు. గల్ఫ్ నేషన్ అది కాదు, వాళ్ళు డబ్బులు పడేస్తారు, కొనుక్కుంటారు. దే డోంట్ హ్యావ్ దర్ ఓన్ థింకింగ్ కెపాసిటీ. వాళ్ళ ఎకనామీ కూడా అలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. బట్ ఇరాన్కి డబ్బులు లేవు, బికాస్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేదు. 15 సంవత్సరాల నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ ఉంది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. కరెన్సీ వాల్యూ కూడా తక్కువ వాళ్ళది, 99% డివాల్యూ అయిపోయింది. ఆలోచించి 10 లక్షలు ఉంటే 1000 రూపాయలు వాళ్ళ దగ్గర అంతే. అప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసారు.
సో దే హ్యావ్ ఫోర్స్ టు ఇన్వైట్. ఇంగ్లీష్లో అంటారు నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. Sure. మీకు చేయాల్సి వేరే ఇంకా లేదు, నో అదర్ సోర్స్ టు డూ, యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నమాట. సో చేశారు ఇది. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మన అజర్బైజాన్ మీద వాళ్ళ అటాక్ జరిగింది, నిన్న టర్కీ మీద జరిగింది, మన సైప్రస్లో కొట్టారు. ఇటువైపు ఏమో సౌదీని కొడుతున్నారు, యుఏని కొడుతున్నారు, కువైత్ని కొడుతున్నారు, బహ్రెయిన్ కొడుతున్నారు, ఖతార్ని కొడుతున్నారు, అందరినీ కొడుతున్నారు. ఈవెన్ ఒమాన్ ఆల్సో విచ్ ఇస్ సపోజ్ టు వెరీ క్లోజ్ టు ఇరాన్. వాళ్ళే నెగోసియేషన్స్ నడిపిస్తున్నారు జెనీవాలో, వాళ్ళ మీద కూడా వెళ్ళి కొట్టారు. సో ఐదర్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ సైంటిఫిక్ టీమ్, మంచి సైంటిఫిక్ టీం వర్క్ చేస్తున్నారు దీన్ని. అంటే ఎందుకంటే ఈ మిసైల్ ఒట్టి ఎట్లా పెట్టి కొట్టడం కాదు, దాన్ని ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. లాటిట్యూడ్ లాంజిట్యూడ్ పెట్టి దాన్ని చాలా సైంటిఫిక్గా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి దాన్ని పంపించచ్చు. ఏదో దివాళీ పటాకాలు కాసినట్టు ఒక బాటిల్ పెట్టి దాంట్లో రాకెట్లు పెట్టడం కాదు అది. సో అది ఎవరికో వాళ్ళ ట్రైనింగ్ అంత బాగుందన్నమాట. ఓకే, అదొకటి మెయిన్ థింగ్. కానీ ఏదో ఒక రోజు అయిపోతుంది వాళ్ళ దగ్గర, దట్ ఇస్ 100% స్టాక్ అయిపోతుంది, ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. యుఎస్ ఏం చేశారు ఇప్పుడు, ఈ $25,000 ఇస్తున్న డ్రోన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు $1 million పేట్రియట్ మిసైల్ యూజ్ చేస్తున్నారు. ఓకే, 1 మిసైల్ ఇస్ $1 million. ఓకే, వీళ్ళ దగ్గర ఇంకోటి ఉంది మన దగ్గర, బ్రహ్మోస్ లాగా S-400 లాగా థాడ్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఇంకో సిస్టమ్ ఉంది. అది $5 నుంచి $10 million ప్రతి షాట్కి. ఓకే, మీరు వాడతారా అది? సో సో డెఫినెట్లీ వాడరు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఈ 5 to 1 million నుంచి 5 million చేసే బదులు మనం కూడా డ్రోన్లు తయారు చేసుకుంటే ఏమవుతుందని ఒక ప్రశ్న వచ్చిందన్నమాట. సో దట్ ఈస్ వేర్ ద క్వశ్చన్ కేమ్ ఇన్, దట్ క్యాన్ బి డెవలప్. సో అమెరికా ఏం చేశారంటే ఈ 12-day వార్ తర్వాత అమెరికా కూడా డ్రోన్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు, కానీ చెప్పలేదు. మొన్ననే వాళ్ళ వార్ సెక్రటరీ, ఇప్పుడు డిఫెన్స్ సెక్రటరీ అన్నారు కదా, వార్ సెక్రటరీ పీట్ హెస్కెత్, ఆయన అన్నారు రేతన్ అని చెప్పి వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము, వీ హ్యావ్ గాట్ ద డ్రోన్స్ నౌ. ఇరాన్ ఎట్లా మా మీద దాడి చేస్తున్నారు డ్రోన్స్ పెట్టి, అదే దాడి మేము ఇరాన్ మీద మా డ్రోన్లతో చేస్తాం. సో వీ విల్ ఆల్సో స్పెండ్ $25,000, మాకు కూడా ఎక్కువ ఖర్చు లేదు, వాళ్ళకు పెట్టే డ్రోన్ని వాళ్ళ డ్రోన్తోనే మేము ఎన్కౌంటర్ చేస్తాం. ఇది ఒకటి వైపు నడుస్తున్నప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేశారు, మీకు తెలుసుంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఆయిల్ వెళ్తున్న రూట్ అన్నమాట అది. ఇరాన్, సౌదీ అరేబియా, ఒమాన్ అందరు దాని పక్క నుంచి వెళ్ళి ఒక చిన్న రూట్, రివర్ లాగా. అట్ ద వైడెస్ట్ పాయింట్ చాలా పెద్దది, కానీ అట్ ద షార్టెస్ట్ పాయింట్ 36 కిలోమీటర్లే వెడల్పు. దాంట్లో యాక్చువల్ ట్రావెల్ చేయాల్సిన స్పేస్ ఉండేది, మంచి డెప్త్ ఉన్నది, ఓన్లీ అబౌట్ 5 కిలోమీటర్లు. దాని లోపల నుంచే షిప్స్ వెళ్ళాల్సి వస్తుంది, మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ ఇరాన్కి. అక్కడ కూర్చొని కొడుతున్నారు వాళ్ళు. ఇటు ముందు హూతీలు కొడుతుండే, ఇప్పుడు వీళ్ళు కొడుతున్నారు. ఒక షిప్ ఆల్రెడీ తగలబెట్టారు, దాంట్లో 2 ఇండియన్ చనిపోయారు దాంట్లో. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు యుఎస్ ఏమంటున్నారంటే, ఎందుకంటే లోకంకి వెళ్ళి చాలా మటుకు పెట్రోలియం ప్రోడక్ట్స్ పదార్థాలు వెళ్ళే రూట్ ఇది, దాని స్పెషలీ టు ఏషియా అండ్ చైనా. మన వైపు చైనాకి వెళ్తుంది, దాని తర్వాత మలేషియా, సింగపూర్, ఇండోనేషియా కూడా వెళ్తుంది. దీన్ని కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇరాన్ ఏం చేశారు, మేము బంద్ చేసేస్తామని చెప్పారు. నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మేము మా నేవీని పెట్టబోతున్నాం అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో, అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ నథింగ్ విల్ స్టాప్. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కన్నా పైన ఉన్నది సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్ నుంచి వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వస్తుంది. సో మీరు అది సూయజ్ కెనాల్ బంద్ అయిందో లేకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయితే మీరు మొత్తం ఆఫ్రికా తిరిగి రావాలి. ఇట్లా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ ఇటువైపు రావాలి. ఇట్స్ లాంగ్ రూట్. ఓకే, దానికోసం సూయజ్ కెనాల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం అవబోతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం ఆయిల్ ఒకటే, ఆయిల్ కాదు, 40% ఆఫ్ ఫర్టిలైజర్ మన వైపు వాడే ఎరువు కూడా అక్కడి నుంచి వస్తుంది, ఆ రూట్ నుంచి వస్తుంది. యుక్రెయిన్, మిగతా దేశాల నుంచి వస్తుంది అన్నమాట. అది కాకుండా ఇది మిగతా ప్రోడక్ట్, పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ అదే రూట్ నుంచి వస్తుంది. మన వైపు నుంచి వెజిటబుల్స్ మనం పంపించలేకపోతున్నాం ఇప్పుడు. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు కూరగాయలు మనం అమ్ముకున్నారంట రోడ్డు మీద, చెప్తున్నాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన స్టోరీ. ఎందుకంటే పెరిషబుల్ ప్రోడక్ట్, ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం, యుద్ధం ఎన్ని రోజుల తర్వాత అవుతుందో తెలియదు, ఫ్రెష్నెస్ పోతుంది. మన వైపు నుంచి బాస్మతి రైస్ అది కూడా ఆగిపోయింది. సో దానికే గల్ఫ్ స్టేట్స్ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకి కావాల్సిన ప్రతిదీ వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ లేదు, డబ్బులు ఉంటాయి అంతే, అన్ని బయట నుంచి తెచ్చుకోవాలి. సో సడన్గా అది అయిపోయింది. కార్గో ఎయిర్క్రాఫ్ట్ కూడా పనిచేయట్లేదు, బికాస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ బాంబ్ చేశారు. చాలా స్ట్రాటజీగా కొట్టారు సార్. చూడండి, అది దట్ ఇస్ ద మెయిన్ స్ట్రాటజీ ఆఫ్ దీస్ పీపుల్. సో వీళ్ళేం చేస్తున్నారంటే, ఒకటి అమెరికన్ అసెట్స్ మీద కొడుతున్నారు,
రెండోది ఆ కంట్రీది ఎకనామిక్ అసెట్ మీద కొడుతున్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్ మీద. ఓకే. మూడోది వాళ్ళకి కావాల్సిన షిప్పింగ్ రూట్స్ బంద్ చేసేస్తున్నారు, విచ్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్. అమెరికా వైపు నుంచి అమెరికా ఏం చేస్తున్నారు అంటే ఇరాన్ నేవీ అసలు ఒక అంత పెద్ద నేవీ ఏం కాదు, దాంట్లో ఒక షిప్ నిన్న శ్రీలంక దగ్గర కొట్టేశారు వాళ్ళు, టార్పీడో చేశారు. అవును సార్, ఇప్పుడు మన ఇండియాది కూడా వాడతాము అని చెప్పేసి అని ఒక చిన్న స్టేట్మెంట్. 38 మంది చనిపోయారు దాంట్లో, 80 మంది సార్ 38 మంది బయటపడ్డారు, 80 మంది చనిపోయారు. ఓకే. అది ఇండియా నుంచి మన విశాఖపట్నం నుంచి ఒక నేవల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసి మిలన్ అని చెప్పి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వెళ్ళారు దానికి. అది ఫినిష్ చేసి వస్తున్న రూట్లో శ్రీలంకకి వెళ్ళారు. వెళ్ళి పోర్ట్ ఆఫ్ కాల్కి వెయిట్ చేస్తున్నారు, అంటే మేము వచ్చి పార్కింగ్ చేసుకోవచ్చా అని. శ్రీలంక అన్నారు మేము అలౌ చేయమని చెప్పి. యూఎస్ అలౌ చేయట్లేదు, మీరు అక్కడ పెట్టారో మీ సంగతి కూడా అంతే అని చెప్పి యూఎస్ వార్నింగ్ ఇస్తున్నారు శ్రీలంకకి. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు ఇంకొక షిప్ వచ్చి బయట నిలబడుతుందంట, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు శ్రీలంక. వాళ్ళు అక్కడ నుంచి జరిగారనుకోండి కొట్టేస్తారు. మన వైపు నుంచి ఆపోజిషన్ పార్టీస్ ఏమంటారు, ఇండియన్ ఓషన్లో కొడుతుంది. ఇండియన్ ఓషన్ అంటే ఇండియాస్ ఓషన్ కాదు, ఆనంద్ రంగనాథన్ అన్నారు ఇవాళ. ఇండియన్ ఓషన్ డజంట్ మీన్ ఇండియాస్ ఓషన్, అది ఇంటర్నేషనల్ వాటర్స్. మనకి ఎందుకు అని చెప్పి మనం ఏం చేయకూడదు కూడా, వీ హ్యావ్ నో అథారిటీ దే. మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉంటే మనం కాపాడుకోవచ్చు వాళ్ళు. మన దగ్గర విశాఖపట్నం దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టలేదే, వాళ్ళు వెయిట్ చేశారు. అండ్ దిస్ కైండ్ ఆఫ్ డిసిషన్ యూజువలీ వాళ్ళ అమెరికన్ కామెంటేటర్స్ కూడా అంటున్నారు ఈస్ టేకెన్ ఇన్ వాషింగ్టన్, నాట్ బై ద కమాండర్. ఆ సబ్మెరీన్ కమాండర్ ఆ డిసిషన్ తీసుకోవడం పొలిటికలీ చాలా డేంజరస్. ది ఫస్ట్ షిప్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక సబ్మెరీన్ డిస్ట్రాయ్ చేసిన ఫస్ట్ షిప్ ఇది. అప్పుడు ఆలోచించండి, సిగ్నిఫికెన్స్ ఆలోచించండి. ఇరానియన్ నేవీ మొత్తం పోయింది, ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ అనేది లేదు వాళ్ళకి అసలు, అబ్సల్యూట్లీ నాన్ ఎగ్జిస్టెంట్. పాత రష్యన్ మిగ్స్ అని ఉన్నాయి, అది కూడా డిస్ట్రాయ్ చేసేసారు. మూడోది వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్గా ఉన్నది ఒకటి ఈజ్ టు యూజ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్, దాని మీద బతుకుతున్నారు. ఆర్మీ అనేది వీళ్ళ దగ్గర 3 సపరేట్ బిట్స్లో ఉంది. ఒకటి రెవల్యూషనరీ గార్డ్స్, ఈ ముల్లాల కోసం ఉన్న గార్డ్స్ వాళ్ళు, దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. 1,80,000 నుంచి 3 లక్షల మంది దాకా ఉన్నా అంటున్నారు. వీళ్ళు ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్గా వర్క్ చేస్తుండే ఇప్పుడు దాకా. ఇవాళ పొద్దున మొన్న కూడా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద విపరీతమైన బాంబింగ్ జరిగింది, ఇజ్రాయెల్ అండ్ యుఎస్. ఈ గార్డ్స్ వాళ్ళు ఉన్న ప్రతి ఆఫీసు ప్రతి సిటీలో కొడుతున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు అక్కడ కూర్చోరు, వాళ్ళకి తెలుసు ఒకరి ఇంట్లో ఉంటారు, ఎక్కడో వాళ్ళు మాయమై ఉంటారు, కానీ వాళ్ళ కేపబిలిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో, 10 రోజులు కూడా అక్కర్లేదు, 5-6 రోజుల్లో వీళ్ళ ఫుల్లీ డిస్ట్రాయ్ చేస్తారు. పోలీస్ స్టేషన్ కొడుతున్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ కొడుతున్నారు, ఐఆర్జీసీ. సో ఈ రెవల్యూషనరీ గార్డ్స్ పక్కన పెడితే ఇంకో వాళ్ళ దగ్గర ఇంకో చిన్న మిలిషియా ఒకటి ఉంది. ఆ మిలిషియా వాళ్ళ పని ఏంటంటే బైక్స్ మీద తిరుగుతారు, కార్లలో తిరుగుతారు, యూనిఫామ్ వేసుకోరు. వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఎవరైనా మహిళలు బుర్కా వేసుకుంటూ బయట తిరుగుతున్నారంటే వాళ్ళ మీద కాల్పులు జరుపుతారు, పోలీసింగ్ చేస్తారు, మారల్ పోలీసింగ్ చేస్తారు. ఈ జనరల్ గా మనం టీవీలో సినిమాల్లో ఇరాన్ అని చూపించగానే పెద్ద పెద్ద ట్రక్స్ తో పాటు పక్కన గన్స్ వేసుకొని బైక్ లో ఉండేటోళ్ళు వీలే కదా? వీలే. సో వాళ్ళు 1,40,000 ఉన్నారు వాళ్ళు. దే ఆర్ అగైన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ, వాళ్ళ మీద కమాండింగ్ ఫోర్స్ ఏం లేరు. అదే టైంలో 6 లక్షల మంది ఉన్న ఇరానియన్ ఆర్మీ ఉంది, వాళ్ళ గురించి ఎవరికి తెలియదు ఎక్కువ. వాళ్ళ గురించి ఉంది అంటే ఉంది ఆఫీషియల్ ఆర్మీ, కానీ వాళ్ళకి ఇంత పవర్ లేదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఏం చూస్తుందంటే ఈ ఆర్మీ ఒక చేస్తే, ఆర్మీ మేము ఆర్డర్స్ తీసుకోము మీ దగ్గర నుంచి చెప్పి, ఇఫ్ ద టర్న్ అగేన్స్ట్ గవర్నమెంట్, ఒక తెహరాన్లో గవర్నమెంట్ మారిపోతుంది. కానీ దానికి అక్కడున్న ఒక లోకల్ లీడర్ ఫస్ట్ ముందుకొచ్చి నేను లీడ్ చేస్తాను ఈ దేశానికి, నాకు ఆర్మీ సపోర్ట్ కావాలంటే అప్పుడు ఆర్మీ ఇస్తారు. ఇన్ ద మీన్ టైమ్ అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ సిఐని యూజ్ చేసి పాత వీళ్ళ ద్వారా కర్డిష్ ఆర్మీ అని ఒకటి ఉంది, కర్డిష్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళు వింటారు. చిన్న రెబెల్ గ్రూప్, వీళ్ళు ఒక ట్రైబల్ రెబెల్ గ్రూప్. వీళ్ళు ఉండేది ఇరాక్ బార్డర్లో. ఇరాక్ మీద దాడి చేస్తారు, ఇరాన్ మీద దాడి చేస్తారు వాళ్ళు. మన బలూచిస్తాన్ లాగానే మనం మొన్న చూసాం చూడండి, తెహరీకే తాలిబాన్ లాగా. ఇక సిరియా వైపు కూడా అంతే, ఇరాక్ నుంచి సిరియా మీద దాడి చేస్తారు, సిరియాలో ఉన్న వాళ్ళు టర్కీ మీద దాడి చేస్తారు. సో వీళ్ళకి ఇప్పుడు అమెరికా ఏమంటారు, మేము మీకు సహాయం ఇస్తాం, ఈ విల్ గివ్ యూ పొలిటికల్ రికగ్నిషన్, మీరు పని చేయండి, ఇరాన్ మీద దాడి చేయండి. ఇరాన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, ఇరాన్లో ఉన్న పవర్ స్టేషన్స్, ఇరాన్లో ఉన్న ఏ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ వీళ్ళ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళని కొట్టండి. ఎవరు ఇస్తామంటారు సార్? అమెరికా, సిఐఏ. సో నిన్న పీట్ హెస్కెత్ వాళ్ళ వార్ సెక్రటరీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఎస్ వీ హ్యావ్ స్టార్టెడ్ అటాకింగ్, ద కర్డ్స్ హ్యావ్ స్టార్టెడ్ అటాకింగ్ ఇరానియన్స్ అని చెప్పి.
కానీ సాయంత్రం దాకా డినే చేశారు దాన్ని, ఉమ్. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే మీరు ఎయిర్ నుంచి ఎంత పెద్ద క్యాంపెయిన్ నడిపించినా, బాంబులు చేయడం అది ఇది అన్నీ చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మనుషులు అక్కడ ఉండి గ్రౌండ్లో ఉండి ఒక ఏం చెప్తారు, ఒక కొట్లాడితే పోరాడితేనే గవర్నమెంట్ మారుతుంది. ఆన్ గ్రౌండ్ ఫైట్ ఈజ్ ఆల్సో ఆన్ గ్రౌండ్ ఫైటింగ్ ఇస్ ఇంపార్టెంట్. దానికి అమెరికన్స్ భయపడతారు, వాళ్ళకి చాలా భయం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో 10 మంది చనిపోతే ప్రెసిడెంట్ ట్రంప్ ఉద్యోగం ఉండదు, అంత డేంజరస్. ఇప్పుడు 6 మంది చనిపోయారు చూడండి, ఎంత పెద్ద ఇష్యూ నడుస్తుంది అమెరికాలో. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అది ఇది 3 F-16లు పోయినాయి, ఎట్లా పోయినాయి? దాంట్లో చనిపోలేదు. యుద్ధానికి ఇచ్చిన బడ్జెట్ ని మించి కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు ట్రంప్ అని చెప్పేసి కదా వస్తుంది. మీరు ప్రతి డ్రోన్ చెప్పాను చూడండి, 25,000 ఉన్న డ్రోన్ కి $1 million పేటెంట్ పంపిస్తే ఎక్కడ మీరు జస్టిఫై చేస్తారు? చారణ మురిగి బరణ మసాలా అంతే. సో ఇది స్ట్రాటజీ అన్నమాట. ఇరాన్ కూడా అదే స్మార్ట్ స్ట్రాటజీ. వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ దీని మీద ఖర్చు చేయలేరు. మిసైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిసైల్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. ఉన్న మిసైల్ టెక్నాలజీ నార్త్ కొరియా దగ్గర నుంచి తెచ్చుకున్నారు ముందు, అది ఉన్న దగ్గర నడిపించుకుంటారు దాన్ని. కానీ ఫతా 2 ఇస్ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఆన్ ఫతా 1. సో అది ఎట్లా చేశారో తెలియదు. దానికి వాళ్ళు బయట నుంచి ఎవరైనా సైంటిస్ట్ తీసుకొచ్చి చేశారా, లేకుంటే వాళ్ళ బయట చదువుకొని టెక్నాలజీ డెవలప్ చేసి తీసుకొచ్చా. ఇట్ ఇస్ సంథింగ్. మన దగ్గర DRDO వాళ్ళు చేస్తుంటారు ఇట్లాంటి పనులని, కానీ ఆర్గనైజేషన్ వాళ్ళకి అదంతా లేదు. వాళ్ళకి ఉంటే కూడా ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టేస్తారు వాళ్ళు, డబ్బులు లేవు కదా సార్. అదే. సో ఇది ప్రాబ్లం. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం రికార్డ్ చేస్తున్నప్పుడు మహేష్, రేపు పొద్దున్న దాకా ఏం నడుస్తుందో తెలియదు. రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పేసారు ఈ టైంకి రికార్డ్ చేస్తున్నాం, ఇవి దీని తర్వాత బాంబులు పడితే నాకు తెలియదు, మరి నన్ను తిట్టకండి, ఎందుకంటే మళ్ళీ నువ్వు పాత న్యూస్ పెడుతున్నావు అంటారు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటారు సార్. అదే అంట. సో మొన్న పల్కి శర్మ కూడా మొన్న ఒక డిస్కషన్ చేసింది జిందల్ యూనివర్సిటీలో ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ తోని యుద్ధం మీదే చేస్తూ ఆమె చెప్పింది, రికార్డ్ చేస్తున్న టైం ఇది, డేట్ ఇది, ఓకే, ఈ డేట్ తర్వాత ఈ టైం తర్వాత బాంబులు పడితే నా రెస్పాన్సిబిలిటీ కాదు, అది నేను వచ్చే ప్రోగ్రాంలో హ్యాండిల్ చేసుకుంటాను, కానీ నన్ను అడగకండి, కామెంట్ సెక్షన్లో వచ్చి అడగకండి మీరు ఎందుకు చేశారు అది ఇదని చెప్పి. సో ఇప్పుడున్న ఒరిజినల్ యురేనియం గురించి మర్చిపోయామ్మా సార్. ఇదంతా ఎక్కడ మొదలైంది? ఇరాన్ దగ్గర యురేనియం ఉంది, ఎన్రిచ్ చేసుకుంటున్నారు యురేనియం. 60% వరకు వచ్చింది. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, మనం తర్వాత చేసుకోవచ్చు ఇంకొక ఎపిసోడ్లో. స్టుక్నెక్స్ అని చెప్పి STUNEX చెప్పి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసి ఈ ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీలో వాళ్ళ కంప్యూటర్స్లో పుష్ చేశారు. అది కూడా దేంతో, ఒక పెన్ డ్రైవ్తో వాళ్ళు పంపించి వాళ్ళ ఒక్క సిస్టంలో లోడ్ చేయగానే అది మొత్తం అన్ని సిస్టమ్స్ లోపల వెళ్ళిపోయింది. అండ్ వాళ్ళ మొత్తం న్యూక్లియర్ ప్రోగ్రామ్ ధ్వంసం అయిపోయింది దాంతో. ఇది జరిగింది కొన్ని సంవత్సరాల ముందు. అవును సార్, అప్పట్లో చాలా వైరల్ కూడా అయింది. ఎస్, దిస్ సాఫ్ట్వేర్ వాజ్ బికమ్ బిగ్. ఎందుకంటే ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ అనే వాళ్ళ సైబర్ కూడా 50 to 800 అంటారు, వాళ్ళకి యూనిట్ ఉంది, ట్రైనింగ్ ఇస్తారు యంగ్స్టర్స్కి 3 సంవత్సరాలు. దాని తర్వాత వాళ్ళు దే కెన్ లీవ్, వెళ్ళి మిగతా వాళ్ళ సొంత కంపెనీ పెట్టుకోవచ్చు. ఆలోచించండి, అంత బ్రిలియంట్ వాళ్ళు ఉంచుకుంటారు కొంతమంది, మిగతా వాళ్ళందరూ వెళ్ళి దే సెట్ అప్ గుడ్ కంపెనీస్, వాళ్ళు కూడా మంచి కంపెనీస్ పెట్టుకుంటారు. దానికి ఏదో పేరు కూడా ఉండే సార్ అప్పట్లో ఆ వైరస్ కి, ఏది స్టుక్నెట్స్ STUNEX. సో దట్స్ అ బిగ్ థింగ్, అది చాలా అద్భుతమైన పని అది. ఎనీవే వీ విల్ డీల్ దట్, పెద్ద స్టోరీ అది, ఎట్లా చేశారు ఏం చేశారు అని చెప్పేసి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వైపు వాళ్ళకి సింగులర్ ఏమేంటంటే ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ రాకూడదు, అది వీళ్ళు సాధించేశారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న పొలిటీషియన్స్ స్పెషల్లీ డెమోక్రాట్ వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని మీరు యుద్ధంలో గుంజుకున్నారు, మా వాళ్ళు పిచ్చోళ్ళు, ట్రంప్ పిచ్చోడు, ట్రంప్కి రేటింగ్స్ పడిపోతుంది, ఇజ్రాయెల్ వచ్చి అన్నారు వాళ్ళు న్యూక్లియర్ తయారు చేస్తున్నారు అంతే సంగతి, నీది కూడా పోతుంది నాది కూడా పోతుందని. అప్పుడు ట్రంప్ లేసి మనం కొడదాంలే కలిసి అని చెప్పి చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి చేసిన ఇంటెలిజెన్స్తోనే కెమెనీని చంపారు, మిగతా వాళ్ళని కూడా అంతే ఫినిష్ చేశారు. కానీ దాని తర్వాత ఏంటి, యుద్ధం మొదలు పెట్టడం చాలా ఈజీ, యుద్ధం ఆపడం అనేది చాలా డిఫికల్ట్. యుక్రెయిన్ రష్యా దగ్గర అడగండి, వాళ్ళు చెప్తారు. సార్ వాళ్ళు 100కి మించి రోజులు చేసిన 4 సంవత్సరాలు ఇప్పుడు. అవును సార్, ఆలోచించండి, వారంలో అయిపోతుంది 2 వారాలు అయిపోతుంది అనే యుద్ధం ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. అండ్ ఆ వార్ లో అసలు అత్యంత కామెడీ పీస్ గా ఉండే అతను కూడా హీరోగా జెలెన్స్కీ. సో మీరు ఆలోచించారు, దానికోసం మోదీ గారు ఆపరేషన్ సింధూర్ 4వ రోజు ఆపినప్పుడు చాలా మంది అడిగారు, మన దగ్గర
ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూడండి, ఇంట్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర చెప్తారు బ్యాటింగ్ ఏం చేయాలి అని. మన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఎక్స్పర్ట్స్ అట్లా. అలానే ఇక్కడ కూడా మోదీ గారు యుద్ధం ఎందుకు ఆపారు, ఇంకా 2 రోజులు ఉంటే మనం ఇస్లామాబాద్ కొట్టేస్తుండే కదా, కరాచీ అయిపోతుండే కదా, పాకిస్తాన్ మనది అవుతుండే కదా. వీళ్ళకి ఏం తెలియదు యుద్ధం ఎప్పుడు ఆపాలి అనేది. చాలా పెద్ద ఒక నిర్ణయం అది. మీకు ఎప్పుడు మీ బేసిక్ మీకు ఎందుకు వెళ్ళారో అది సాధించారా, అయిపోయిందా, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్టర్ దట్. మనకేముండే టెర్రరిస్ట్ క్యాంప్ని డిస్ట్రాయ్ చేయాలి, చేసాం. మనం చెప్పాం కూడా పాకిస్తాన్కి ఆ రోజు, దీంతో అయిపోయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్ హియర్, వదిలేయండి మీరు కూడా, మీరు ఏం చేయకండి, దిస్ వాజ్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్, మేము టెర్రరిస్ట్ క్యాంప్ డిస్ట్రాయ్ చేసాం, మీరు ఏం చేయకండి. వాళ్ళకి మన టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలి కదా, వాళ్ళ మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్ లేవు. సో వాళ్ళు ఏం చేశారు, మన ఆర్మీ మీద దాడి చేయడం మొదలుపెట్టారు, ఎయిర్ ఫీల్డ్స్ మీద మిసైల్స్ పంపించారు, అది మనం అడ్డుకున్నాం. ఒకరోజు వెయిట్ చేసి వాళ్ళ మొత్తం డిఫెన్స్, వాళ్ళ రాడార్ సిస్టమ్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్లు, రన్వేలు అన్నీ డిస్ట్రాయ్ చేసాం. 4వ రోజు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ డీజీఎంఓ నుంచి, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్, మాకు సీజ్ ఫైర్ కావాలన్నా. మన వైపు లెఫ్టినెంట్ జనరల్ విగ్ హూ వాజ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు ఆయన అప్పుడు బ్రీఫింగ్ టైంలో, చూసుంటారు మీరు, టాల్ జెంటిల్మెన్, ఈ వాజ్ ద డీజీఎంఓ మన వైపు నుంచి. ఆయన అన్నారు మాకు పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాలి, మేము ఆర్మీ చీఫ్ని అడిగి వాళ్ళు పొలిటికల్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళి కనుక్కుంటారు, సాయంత్రం దాకా ఎస్ వీ కెన్ గివ్ యూ సీజ్ ఫైర్ అని చెప్పి వార్ ఆగిపోయింది. మోదీ గారు అప్పుడు కూడా అన్నారు యుద్ధం ఆగలేదు, పాజ్ చేశాను, పాజ్ బటన్ ప్రెస్ చేశాను, స్టాప్ బటన్ ప్రెస్ చేయలేదు. ఏ రోజు మళ్ళీ మీరు ఇంకొక పెహల్గాం చేస్తారో లేకుంటే ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ చేస్తారో ఆ రోజు ఈ పాజ్ బటన్ మళ్ళీ ప్లే బటన్ అయిపోతుంది. యుద్ధం ఆపడానికి కూడా పద్ధతి ఉంది, ఆపడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూ షుడ్ నో వెన్ టు కట్ యువర్ లాసెస్ అంటారు. నష్టం జరిగినప్పుడు కంపెనీల్లో కూడా ఆ నష్టం ఇంకా సైన్స్ పోతాం, ఇంకా పోనీ ఇంకా కోట్లు పోతాయి అంటే కొత్త అందరు మునిగిపోతారు. కాదు ఇక్కడ ఆపేసి మనం ఇంకా ట్రై చేద్దాం కొత్తది అంటే అది స్మార్ట్నెస్. 2 కోట్లే పోయినాయి కదా, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా కొన్ని రోజులు ఉంటే 10 కోట్లు పోతుంది, దాని తర్వాత 20 కోట్లు పోతుంది. ఈ 2 కోట్లు పోయిన తర్వాత దాన్ని మనం కొంచెం చూద్దాం తప్పేం జరిగిందని, మనం ఇంకో యూనిట్ పెడదాం, కంపెనీ పెడదాం, స్టార్ట్అప్ పెడదాం, దాన్ని మళ్ళీ మనం రీకూప్ చేసుకొని వచ్చే లాసెస్. యూ షుడ్ నో వెన్ టు కట్ యువర్ లాసెస్ అంటారు. ఆర్మీలో కూడా అంతే, ఎయిర్ ఫోర్స్లో కూడా అంతే, నేవీలో కూడా అంతే. బెటర్ యుద్ధం నడుస్తున్నప్పుడు ఇంత నష్టం జరిగింది, ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది, వద్దు ఇక్కడ ఆపేద్దాం. పాకిస్తాన్ అదే చేశారు. వాళ్ళు మన వైపు వచ్చి సీజ్ ఫైర్ ఎందుకు అడిగారు, మన కిరాణా హిల్స్ కొట్టాము వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర, వాళ్ళకి తెలిసిపోయింది కొడుకులు కొట్టచ్చు రేపు వచ్చి. ఓకే, మేము మొత్తం మౌంటైన్స్ కింద పెట్టుకున్నాం, కానీ అప్పుడు కూడా వీళ్ళు కొడుతున్నారు వచ్చి. ఇది చాలా రిస్కీ. యూఎస్ కూడా చెప్పుంటారు, ట్రంప్ కూడా చెప్పారు చూడండి, నేనే ఆపాను ఇది. దట్ ఎందుకంటే అమెరికా దగ్గర తాళం చేయండి దాన్ని. ద కీ ఆఫ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇది విత్ అమెరికా. ఎందుకంటే తాలిబాన్ ఏ రోజు తీసుకెళ్ళిపోతారో తెలియదు అని చెప్పి వాళ్ళ వైపు పెట్టుకున్నారు. ఇప్పుడు కాదు, అల్ఖైదా టైం నుంచి. వాళ్ళకి తెలిసిపోయింది ఇమీడియట్, అరే ఇది చాలా డేంజరస్, ఈ గేమ్ మారిపోతుంది. దానికోసం స్టేట్మెంట్ తర్వాత ఇష్యూ చేశాడు చూడండి. షాబాజ్ షరీఫ్ కూడా చనిపోతుండే, నేను ఆపకపోతే అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. షబాజ్ షరీఫ్ ద పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ విల్ ఆల్సో హ్యావ్ బీన్ కిల్డ్ హ్యాడ్ ఐ నాట్ ఇంటర్వ్యూడ్. అది ట్రంప్ కొంచెం మసాలా ఇస్తాడు అనుకోండి, కొంచెం చాలా మసాలా ఇస్తాడు, కానీ అప్పుడు కూడా చెప్పిన మాట నిజమే. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటంటే, ఇరాన్ కొన్ని రోజులు పట్టుకొని వాళ్ళు 6 రోజుల దాకా ఉన్నారు ఇప్పుడు దాకా. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. ఇప్పుడు దాకా అడుకున్నారు ఏదో అక్కడెక్కడ చేసేసి, మిసైల్స్ యూజ్ చేసి, డ్రోన్స్ యూజ్ చేసి. కానీ వాళ్ళ వాటర్ ఫెసిలిటీస్ మీద, వాళ్ళ పవర్ స్టేషన్ మీద ఇప్పుడు కొట్టడం మొదలుపెట్టారు యూఎస్. మొత్తం కంట్రీ అంతా డార్క్ అయిపోతుంది, నీళ్ళు ఉండవు, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. అదే అమెరికాకి కావాలి. ఇప్పుడు ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు, భయపడుతున్నారు. లాస్ట్ టైం వచ్చారు, ఒక నెల ముందు 1500 మంది చనిపోయారు. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నా హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. వాళ్ళ హెల్ప్ చాలా లేట్ వచ్చింది. ఇప్పుడు ఈసారి మళ్ళీ మేము రోడ్డు మీద దిగితే మళ్ళీ మమ్మల్ని చంపేస్తే ఏం చేస్తారు ట్రంప్ అని అడుగుతున్నాం. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇట్ ఈస్ స్టేటస్ కో. కానీ ఒక 3-4 రోజుల తర్వాత, పాసిబ్లీ బై ట్యూస్డే వెనస్డే, మనకు చాలా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇరానియన్ రెజ్యూమ్ సరెండర్ చేస్తారా, ఈ ముల్లాలన్నీ రష్యాకు ఎక్కడెక్కడ పారిపోతారా, ఇరానియన్ నేషనల్ రెవల్యూషనరీ గార్డ్స్ని మొత్తం డిస్బాండ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతారా, లేకపోతే పారిపోతారా. ఎందుకంటే 2 లక్షల మంది పారిపోవడం అనేది ఈజీ కాదు, సరెండర్ చేయొచ్చు వాళ్ళు కాదు. అక్కడ ఉన్న ఒక కొత్త గవర్నమెంట్, ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ అన్నారు రేజా పేల్వి ఉందని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరు అడిగారు, షా ఆఫ్ ఇరాన్ కొడుకు. ఆయన మంచి వెరీ స్మార్ట్ ఫెలో, వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, దేశం నడిపిన ఎక్స్పీరియన్స్ లేదు వాడికి. దాట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సంబడి ఇన్ ద సిస్టమ్ అన్నారు. అంటే వాళ్ళ దాంట్లోనే ఒకరు పైకి వచ్చి
ఇప్పుడు వెనిజువేలాలో చేసినట్లే వాళ్ళకి వైస్ ప్రెసిడెంట్ అయిపోయారు. వెనిజువేలా అంత క్వైట్గా నడుస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మాట్లాడడం కూడా లేదు దాని గురించి. అవును సార్. అదే సిచ్యువేషన్ ఇరాన్లో రావాలని చూస్తున్నాను అనమాట. సార్ ఆల్సో అంటే మిడిమిడి జ్ఞానంతోనో లేకపోతే ఇక్కడ ఇక్కడ ఏదో జరిగింది కాబట్టి మనకి ఈ విధంగా ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మన బంగారం పెరుగుతుంది, మన వెండి పెరుగుతుంది, మన కాపర్ పెరుగుతుంది, మన ఆయిల్ పెరుగుతుంది అని చెప్పేసి మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. సో ఇప్పుడు ఆయిల్ రిఫైనరీస్ పైన దుబాయ్లో జరిగిన దాడి ఏదైతే ఉందో, ఆయిల్ రిఫైనరీ పైన జరిగిన అటాక్ సౌదీలో, అండ్ కొన్ని ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆపేయడం వల్ల బండ్లలో పెట్రోల్ ఎక్కువ కొట్టించేసుకోండి, సడన్ గా పెరుగుతుంది మీ అందరికీ, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు సార్. మనం ఓన్లీ వెస్ట్ ఏషియా మీద డిపెండ్ కావట్లేదు పెట్రోలియం గురించి సార్. యూఎస్ నుంచి తెచ్చుకుంటున్నాం, మొన్న రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్నాం, మనం వెనిజువేలా నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు రష్యా ఏమన్నారు మొన్న ఇమ్మీడియట్గా స్టేట్మెంట్, రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఏమన్నారంటే మీరు తీసుకెళ్ళండి, మేము ఇచ్చేస్తాం మీకు. ఇన్ఫాక్ట్ మేడ్ వెరీ ఏం చెప్తారు లీడింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఏంటంటే మా తోడు ఉన్న మనుషులు మేము మర్చిపోము, మేము మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మా తోడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోము. అది హ్యూమన్ టెండెన్సీ. అది మిమ్మల్ని మీ ట్రబుల్ టైంలో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. మనం జీవితంలో అదే అది పాలసీ, కంట్రీ కూడా అదే పాలసీ. యూరోప్ ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు మా గ్యాస్ ఇవ్వండి అంటున్నారు, రేపు అంటారు సిచ్యువేషన్ అంతా నార్మల్ అయిపోయింది గ్యాస్ బంద్ చేసేసేయండి అంటారు, వద్దు మేము ఇవ్వము, మీరు ఎక్కడి నుంచి అని తెచ్చుకోండి. ఓకే, అట్ ద సేమ్ టైం మా వైపు ఇండియా లాంటి కంట్రీస్ మా తోడు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళని పెనలైజ్ చేశారు ట్రంప్, వాళ్ళ మీద ఫైన్ వేశారు, అప్పుడు కూడా వాళ్ళు మా దగ్గర నుంచి కొన్నారు. వీ విల్ హెల్ప్ ఇండియా, $40కి ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో 80-90 నడుస్తుంది. సో ఆయిల్ మనకి ప్రాబ్లం లేదు. యూజువల్లీ మన దగ్గర యూజువల్లీ 2 నెలలు 3 నెలలు స్టాక్ ఉంటుంది. వీఆర్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఆల్సో, అండర్ గ్రౌండ్ పెద్ద ట్యాంక్స్ ఉంటాయి మన దగ్గర. కానీ మనం తెచ్చుకుంటున్నాం. మొన్న కూడా మీటింగ్ జరిగింది. వీఆర్ టోల్డ్ మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఆల్రెడీ రష్యాకి కొనబోతున్నా అని చెప్పి యూఎస్ని ఇన్ఫార్మ్ చేశారు. యూఎస్ కూడా కన్ను మూసుకుంటారు కొన్ని రోజులు, మీరు ఏమైనా చేసుకోండి, మాకు అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది, అది ముందు సార్ట్అవుట్ చేసుకుంటాం, మీరేమో చేసుకోండి. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తూ మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్కి వచ్చేస్తున్నారు. సో మనకు కూడా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. కొన్ని ఎక్స్ట్రా కొనుక్కొని పెట్టుకొని మనం నడిపించుకోవచ్చు బిజినెస్. ఇప్పుడు లోకం కూడా సప్లై చేయవచ్చు కావాలంటే, ఎందుకంటే చాలా దేశాలు ఇండోనేషియా వైపు, ఫిలిప్పీన్స్ వైపు, మలేషియా లాంటి దేశాలు ఈ వెస్ట్ ఏషియన్ ఆయిల్ మీద డిపెండ్ అవుతారు. సౌదీ అరేబియన్ కానీ అక్కడి నుంచి వచ్చే ఆయిల్ గ్యాస్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉంది కాబట్టి మనం కూడా రిఫైన్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. మనం బైడెన్ టైంలో అదే చేసాం కదా, యూరోప్కి అమ్మాం మనం. లాస్ట్లో డీజిల్ తీసుకెళ్ళి యూక్రెయిన్కి అమ్మాం మనం. అవును సార్. యూక్రెయిన్ తర్వాత తెలిసింది వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళ తల మీద రష్యా బాంబులు వేశారని. సో ఆ పరిస్థితుల్లో ఆయిల్ ఇప్పుడు మనం ఏం మన దగ్గర ఇదే ప్రాబ్లం. రూమర్స్ ₹2 పెరుగుతుందన్నా కానీ పెద్ద లైన్ కట్టేస్తారు. ఏదో ₹2 పెరిగిన దానికి పెద్ద సేవింగ్ వస్తుంది, ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే. అంటే 10-20 లీటర్ కొట్టుకుంటే ఏమొస్తుంది, ₹40 లాభం వస్తుంది, అంతే కదా. దానికి మీరు అంత పెట్రోల్ అక్కడ వేస్ట్ చేస్తారు బయట బండి వెయిట్లు. ఏం చేయకండి, గవర్నమెంట్ తెలుసు ఏం చేయాలని, చేస్తున్నారు. ఈవెన్ జర్మనీలో ఉన్న రాస్నెట్ వాళ్ళ రష్యన్ అఫిలియేట్ కంపెనీకి కూడా ట్రంప్ పర్మిషన్ ఇచ్చారు. మీరు రష్యా నుంచి తెప్పించుకోండి, మాకు తెలియదు, మీరు చేస్తున్నారు, నేను ఇప్పుడు టారిఫ్ పెట్టలేను, ఎందుకంటే నా సుప్రీంకోర్టు వాళ్ళు టారిఫ్ తీసేశారు, ఇప్పుడు నేను మీ మీద ఎక్స్ట్రా టారిఫ్ పెట్టలేను, విచ్ ఇస్ కరెక్ట్. మనం ఇప్పుడు రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటే ట్రంప్ కెనాట్ పుట్ 25%, ఎందుకంటే ఆయన పవర్ తీసేశారు. మాక్సిమం 15%, ఆ మాక్సిమం 15 నడుస్తుంది ఆల్రెడీ, దానికన్నా ఎక్కువ పెట్టలేరు వాళ్ళు. ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఇదే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈజీలీ మన వాళ్ళు టెన్షన్ పడక్కర్లేదు. దేశంలో గవర్నమెంట్ తెలుసు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు కూడా. అంటే మనం ఇన్వాల్వ్ అవ్వలేదు కదా సార్. సో ఆబ్వియస్లీ వాడు కొట్టుకుంటే మనం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, లేకపోతే అట్లీస్ట్ ఓకే మీరు కొట్టుకుసావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు మీమ్స్ చూసి వీళ్ళందరూ ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి, ఇలాంటి కొత్త రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో కిమ్ మీద ఒక థ్రెడ్సే వస్తున్నాయి సార్, ఒక 100 మీమ్స్ వస్తున్నాయి, అరే నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి రా ఈ వార్లో అని చెప్పేసి, మీరు కొట్టుకోవడం వల్ల ఆ డస్ట్ వచ్చేసి మా మీద పడుతుంది, మేము డిస్టర్బ్ అయ్యామని చెప్పేసి. అండ్ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారంట కదా సార్, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు సేఫ్గా రావాలి, లేకపోతే నేను ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పేసి. సో కిమ్ జాంగ్ ఉన్ మీద ఎందుకు చేయబెట్టట్లేదు ట్రంప్, ఎందుకు వాయిదాలు పంపిస్తలేదు, ఎందుకు థ్రెటన్ చేయట్లేదు? ఎందుకంటే వాద న్యూక్లియర్ ఉంది. నువ్వు ఎక్కడ డాన్స్ చేస్తే న్యూక్లియర్ నీ మీద వేసేస్తాను అంతే. అండ్ అది నేస్తాడు కూడా, పిచ్చోని చేతులు రాయిలాగా అయిపోతుంది, ఎక్కడ కొడతారో తెలియదు, అదే పరిస్థితి. సో వై ఇరాన్ని న్యూక్లియర్ అంబిషన్, ఇరాన్ సక్సీడ్ కాకూడదు న్యూక్లియర్లో ఎందుకు చేసి ఇదే పాయింట్లో. ఒకసారి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ వస్తే మళ్ళీ అమెరికా కాదు, రష్యా కాదు, ఇజ్రాయెల్ కాదు, ఎవ్వరు ఏం చేయలేరు, సూపర్ పవర్ అయిపోతుంది. దట్స్ ఇట్. న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు మహేష్, బట్ అది ఉంటే సెక్యూరిటీ, ఆ బలం వేరు. నా దగ్గర ఉంది, నువ్వు ఎక్కువ డాన్స్ చేసినా కొడతాను నేను దీంతో, అంతే. ఆ భయం ఉంటుంది. హిరోషిమా గుర్తుందా, నాగసాకి గుర్తుందా, చెర్నోబిల్ గుర్తుందా, ఫుకుషిమా గుర్తుందా, గుర్తుపెట్టుకో.
దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ, ఇదే అన్నమాట. సో హోప్ఫుల్లీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కావాలంటే ఒకటి ఇరాన్లో ఒక రెజ్యూమ్ చేంజ్ జరగాల్సింది, అక్కడ ప్రజలకు కూడా అదే మంచిది. కానీ ఇప్పుడు ఉన్న రెజ్యూమ్ని ఎట్లా మార్చుతారో దాని మీద ఇదంతా ఉంటుంది. ఎక్కువ రోజులు బాంబ్ చేసి రష్యా దగ్గర ఉన్న నూనె కొనుక్కొని మిగతా వాళ్ళు బతుకుతారు, కానీ అమెరికా ఏం చేయలేరు. అమెరికా ఆల్రెడీ ఈస్ ఫైటింగ్ ఎ వెరీ కాస్ట్లీ వార్. దాన్ని ఎక్కువ రోజులు నడిపించలేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొంతమంది కొన్ని ఫిగర్స్ చెప్తున్నారు, నాకు ఇది నిజమో తెలియదు కానీ $3 trillion అయింది అంటున్నారు ఇప్పుడు దాకా యుద్ధం. న్యాచురల్లీ మీరు 50 పేట్రియట్ మిసైల్ కొడితే అక్కడే అయిపోతుంది కదా కాస్ట్. 25 దానికి అదిగానో పెద్ద జెరాల్డ్ ఫోర్డ్ పెట్టారు బయట తీసుకొచ్చి, అబ్రహాం లింకన్ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, దాని మెయింటెనెన్స్, దాని కాస్ట్, టామాహాక్ మిసైల్స్, ఒక్కొక్క టామాహాక్ మిసైల్ $1 million. మీరు ఎంత ఖర్చు పెడతారు? చూడడానికి అన్ని బాగుంటుంది, యుద్ధాలు అది ఇది అది ఇది, కానీ ఖర్చు చాలా ఉంటుంది దాని పౌరుడి మీద పడుతుంది మళ్ళీ. మనం కూడా చూసాం బంగ్లాదేశ్ వార్లో మనకి 3 సంవత్సరాలు వి టుక్ టు కమ్ అవుట్ ఆఫ్ ద రెసెషన్. ఆర్థికంగా అంత ప్రాబ్లం వచ్చింది మనకి. వి లిటరల్లీ బికేమ్ బ్యాంక్రప్ట్ ఇండియా. డబ్బులు అంత ఖర్చు పెట్టాం మనం యుద్ధం ఫ్రీగా రాదు. మీకు యుద్ధం నడిపించాలంటే డబ్బులు కావాలి. మీ దగ్గర ఆర్మీ ఉండొచ్చు, కానీ ఆర్మీ కెనాట్ రన్ ఆన్ ఎంటీ స్టమక్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళకి సిగ్నల్స్ ఉంటాయి, వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది, వాళ్ళు చాలా ఉంటుంది, వాళ్ళకి ఆయుధాలు ఉంటుంది. ఈచ్ మిసైల్ యూ ఫైర్ విల్ కాస్ట్ మనీ. ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకొక 5-6 రోజుల్లో ఈ క్లారిటీ వచ్చేస్తుంది దీంట్లో, ఇది అటువైపు ఇటువైపు అని చెప్పేసి. సో అది ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం గురించి పార్ట్ 2లో ఈ రోజు కొంచెం మనం తెలుసుకున్నాం. ఎవరు ఏ దేశం పైన ఎన్ని మిసైల్స్ వేశారు, ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం జరిగిందని. అండ్ సార్ చెప్పినట్టు ఇప్పుడు ప్రెసెంట్ టైం 4:55, ఇవాళ 5th March డేట్. ఎందుకంటే నెక్స్ట్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ని త్వరలో ఇవ్వబోతున్నాం. అప్పుడు అసలు ఏం జరుగుతుంది, యుద్ధం ఆగిందా లేదా, అసలు ఓవరాల్గా ఆఫ్టర్ మ్యాథ్ ఎంత ఉంది, ఇస్రాయెల్, అమెరికా, ఇరాన్ వాళ్ళ దగ్గర ఇంకా నిజంగానే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దీపావళి టపాసులు లాగా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అయిపోయిందా, లేకపోతే వాళ్ళు అయిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారా, వాళ్ళ దగ్గర నుంచి ఇంకెక్కడ నుంచి సపోర్ట్ వచ్చి దాడి చేస్తారా, అవన్నీ కూడా మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. అండ్ ఇవన్నీ ఈ యుద్ధ వాతావరణం గురించి మనందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సురేష్ గారికి చాలా 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 ధన్యవాదాలు అండ్ థ్యాంక్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.